రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందని కావలి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. కావలి పట్టణంలోని 1వ వార్డులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులో పర్యటిస్తున్న ఆయనకు స్థానికుల ఘన స్వాగతం పలికారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని ఆయన సందర్భంగా అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేసి డబ్బులు సంపాదించడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. లేదా మీ పుట్టినిల్లు దూరంగా ఉంటుంది, ఎక్కడికైనా ఆర్టీసీ బస్సు ఎక్కి ఏ ఊరికి పోయినా ఆంధ్రప్రదేశ్లో తిరుపతి కొండ మీదకి పోయినా, మీ బిడ్డ చదువుకుంటుంటే ఏదన్నా ఊరికి పోయినా, నెల్లూరుకు పోయినా, హాస్పిటల్కి ఒంగోలుకు పోయినా, విజయవాడకు పోయినా, వైజాగ్కి పోయినా, మహిళా తల్లి ఆర్టీసీ బస్సు ఎక్కితే ఎక్కిన దగ్గర నుంచి దిగేంత వరకు టిక్కెట్ లేకుండా తీసుకుపోయే పథకాన్ని ఈరోజు మన బాబు గారు ప్రవేశపెట్టారు. అందుకు తెలుగుదేశంకి ఓటేమని మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుకుంటున్నా. ఎప్పుడైనా పేదవాళ్ళ కోసం తపన పడ్డ వ్యక్తి చంద్రబాబు, పేదవాళ్ళ కోసం పనులు చేసిన వ్యక్తి చంద్రబాబు. ఎక్కడ పేదవాడు ఉన్నాడో పేదవాడు ఉన్న ప్రాంతంలో సిమెంట్ రోడ్లు వేసిన వ్యక్తి చంద్రబాబు, డ్రైనేజీలు కట్టించిన వ్యక్తి చంద్రబాబు, ఆడవాళ్ల పేరు మీద పట్టాలు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు, కాలనీలు కట్టించిన వ్యక్తి చంద్రబాబు, ఇళ్ల స్థలాలు ఇప్పించినటువంటి వ్యక్తి చంద్రబాబు. చూడండి, ఈ 5 సంవత్సరాల్లో ప్రతాప్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఈ కావలిలో ఏమన్నా చేశాడా? దయించి మీరు ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అదేవిధంగా మీరు మీ ఇంట్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అమ్మ ఒడి కింద ఒక బిడ్డకి మాత్రం డబ్బులు ఇస్తున్నారు. ప్రతి ఇంట్లో 2 బిడ్డలు ఉంటే ఒక బిడ్డను చదివించుకోండి, ఒక బిడ్డకి నేను ఇవ్వనంటే ఎంతవరకు ధర్మం ఆలోచించండి. అందుకనే మన బాబు గారు ఒక బిడ్డ ఉంటే 15,000, 2 బిడ్డలుంటే 30,000, 3 బిడ్డలుంటే 45,000, 4 బిడ్డలున్నా 60,000 ఇస్తాను. ప్రతి బిడ్డని మీరు చదివించుకోవాలి, ప్రతి బిడ్డకి నేను సహాయం చేస్తానని చెప్పే చంద్రబాబునే ముఖ్యమంత్రి చేసుకోవాలా? ఆ ఒక బిడ్డనే చదివించుకోండి, మిగతా బిడ్డలు చదువు పర్లేదు, నేను డబ్బులు ఇవ్వనన్న జగన్ గెలిపించాలా? దయించి ఆలోచించి చంద్రబాబు గారికి ఓటేయండి అని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా.